ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ బుజ్జి పాపతో మాట్లాడుకున్నారా? ప్యాంపర్ చేశారా? హ్యాపీగా ఉంచారా? లేకుంటే దాని మాట ఒక్కసారైనా విన్నారా? దాంతో మాట్లాడారా? ఇవన్నీ ఏం చేయలేదు కదా. చిన్నప్పటి నుంచి మీకున్న టెన్షన్స్, మీకున్న లిమిటేషన్స్ తోటి మీ సోల్ని అంటే మీ ఇన్నర్ చైల్డ్ని మర్చిపోయారు. అది ఏం కోరుకుంటుందో కూడా మీరు తెలుసుకోలేకుండా మీ కష్టాలు, మీ బాధలు, మీ ఆనందాలు తప్ప దాని గురించి ఏ రోజు ఆలోచించలేదు. అది సాటిస్ఫై అవ్వకపోవడంతో మీ జీవితంలో కష్టాలు అనేది చాలా వస్తున్నాయి. అది ఎంతమందికి తెలుసో మరి నాకు తెలియదు, నేను చెప్తున్నా వినండి. మీలో నెగిటివ్ థాట్స్ ఎప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, స్ట్రెస్ కానీ, లేకుంటే మనీ, లవ్ అన్ని ఫెయిల్యూర్స్, అన్నీ టెన్షన్స్, ప్రతి ఒక్కటి నా వల్ల కాదు, నాకెందుకు వస్తాయి, డబ్బులు రావు, నాకు నేను ఎంత ట్రై చేసినా అవ్వదు, ఇలా ఎన్నో రకాల నెగిటివ్ థాట్స్ తోటి మీరు ఉండిపోవడంతో మీకు ఏ పని అవ్వదండి, అస్సలు అవ్వదు. నిజం చెప్తున్నా, మీకు ఎన్ని వీడియోస్లో అయినా కూడా నేను ఇదే చెప్తున్నా, అవ్వదు. మీరు ఎప్పుడైతే మీ బుజ్జి పాపతోటి మాట్లాడుకొని హ్యాపీగా దాన్ని ప్యాంపర్ చేసి దానికి ఏం కావాలో తెలుసుకొని అది ఏడవకుండా చూసారనుకోండి, మీకు చాలా అంటే చాలా ఈజీగా మీ వర్క్స్ అన్నీ హ్యాపీగా మేనిఫెస్ట్ అవుతాయి. మీ కోరికలు అనేటివి అన్నీ తీరుతాయి. టోటల్ వర్క్స్ కంప్లీట్ అవుతాయి, మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మీ సోల్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే మన సోల్ మనం హ్యాపీగా ఉంచామో, మనం ఎంత హ్యాపీగా ఉంటే మన సోల్ అంత హ్యాపీగా ఉంటుంది. ఆ లోపల ఉన్న ఆ పాప ఎంత హ్యాపీగా ఉంటే మన జీవితం అనేది అంత ముందుకు వెళ్తుందండి. ఎప్పుడైనా చెప్తాను, మీరు ఫ్రీ టైంలో ఎప్పుడు చూసినా మీకు ఫ్రీ ఉండకపోవచ్చు, నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో టైమే దొరకట్లేదు అంటారు. ఏం చేస్తున్నారో నాకు తెలీదు. బట్ టైం తీసుకోండి, ఒక 5 minutes మీకోసం మీరు లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మీ లోపలున్న మీ ఇన్నర్ చైల్డ్ తోటి మాట్లాడండి. మంచిగా ఒక హగ్ ఇవ్వండి. ఏం కావాలో తెలుసుకోండి. అప్పుడు ఏదైతే మీకు కావాలని తెలుసుకుంటారో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. మీ ఇన్నర్ చైల్డ్ సాటిస్ఫై అయిపోయింది అనుకోండి, ఇంకా ఎవరిని ఏం అడగనక్కర్లేదండి. అప్పుడు స్టెప్ బై స్టెప్ మీరే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఒకవేళ మీరు తెలుసుకోలేకపోతే ఒక్కసారిగా దొల్లి కింద పడిపోతారు. అది గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. హోపోనోపోనో కంటిన్యూ చేయండి, అది కూడా చెప్తున్నా నేను. అసలు వదలకండి. హోపోనోపోనో చేసేటప్పుడు మీ ఇంటెన్షన్స్ కూడా మైండ్లో పెట్టుకొని చేసి మీరు ముందుకెళ్ళండి. ఆటోమేటిక్గా అది వర్కౌట్ అవుతుంది. అలాగే మీ గోల్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా మీరు, నేను చెప్పా కదా, ఇవన్నీ ఫాలో అవ్వాలి. చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి, రెమెడీస్ కూడా నేను తర్వాత చెప్తూ వస్తాను ఏం చేయాలన్నది. అప్పుడు అవన్నీ చేస్తూ మీరు ఖచ్చితంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవుతూ మీరు చక్కగా చేసుకున్నారనుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఫెయిల్యూర్స్ అనేది ఉండదు. ఫస్ట్ మీకు అప్పులు అనేవి చాలా ఉంటాయండి, అవి మానేయండి. హ్యాపీగా ఫస్ట్ మీ చైల్డ్కి ఏం కావాలో తెలుసుకోండి. హ్యాపీగా విజువలైజ్ చేసుకోండి ఏం కావాలో. ఎందుకంటే అది హ్యాపీగా ఉంటే మీకు డబ్బు, అప్పు అనేటివన్నీ ఎంత ఈజీగా తీరిపోతాయండి. టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ అనండి.